అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్ గారాల కొడుకు మార్క్‌ని చూసేందుకు సింగపూర్ హాస్పిటల్‌కి అకిరానందన్, రామ్ చరణ్, ఉపాసనలు కలిసి చేరుకున్న కొన్ని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తల్లి కాబోతున్న ఉపాసన అంటూ వస్తున్న వార్తలపై కూడా బేబీ బంప్ ఫోటోస్‌తో అందరినీ ఎంతగానో ఆకర్షిస్తూ వచ్చేసింది. ఇక అక్కడ ఉపాసన, అకిరానందన్ బాండింగ్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందం అనిపించిందంట. ఇక ఉపాసన చెప్తూ వచ్చేసింది, రామ్ చరణ్‌కి గారాల తమ్ముడు అకిరానందన్. అకిరా అంటే తనకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి దగ్గరగా చూసిన వ్యక్తుల్లో అకిరా ఒకరు చరణ్‌కి. ఇక వీరిద్దరూ కలిసి ఉన్న ఎన్నో ఫోటోస్ సైతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఆ విధంగా వదిన అంటూ అకిరా నుండి పిలిపించుకోవడం ఉపాసనకి చాలా ఇష్టమంట. ఈ విశేషాలన్నీ అకిరాతో ఎన్నో సందర్భాల్లో షేర్ చేసుకుంటూ వచ్చింది పలు బ్రాడ్‌కాస్ట్‌లో ఉపాసన. ఇక పవన్ కళ్యాణ్ అన్న లెజినకి పుట్టిన గారాల కొడుకు అయిన మార్క్ పరిస్థితి దారుణంగా మారింది. సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన మార్క్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇక మెగా కుటుంబ సభ్యులు అందరూ కూడా సింగపూర్ హాస్పిటల్‌కి చేరుకుంటూ ఉండగా ఈరోజు ఉపాసన కొణిదెల సైతం చరణ్, అకిరాతో కలిసి అటెండ్ అవుతూ వచ్చేసింది. అలానే ఇక్కడ కొన్ని మీడియా సభ్యులైతే వాళ్ళకి సంబంధించిన ఫోటోస్, విజువల్స్‌ని ఆకట్టుకున్నారు. ఇక అకిరాని ఆట పట్టిస్తూ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది అంటూ అడుగుతున్న మాటలకి అయ్యో వదిన మీడియా ముందు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అంటూ భయపడుతూ కనిపించేశాడు అకిరా. ఇక అకిరాతో చిలిపి చేష్టలు చేస్తూ ఉపాసన ఒక వదినగా ఎంతో మంచి బాండింగ్‌ని క్యారీ చేస్తూ వచ్చేసింది. ప్రస్తుతం మార్క్ ఆరోగ్య పరిస్థితి అయితే కాస్త కుదుట పడుతున్నట్లు, అలానే తనకు మరికొంత సేపట్లో కళ్ళు కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక తన ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు అయితే తనని ఇండియా తీసుకొని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా ప్రస్తుతం మెగా కుటుంబం ఇంట అందరూ ఒకటే అనే విషయం చూపిస్తూ కనిపిస్తున్నారు.